హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మష్రూము మళ్ళీ మీల్ మేకర్ గ్రేవీ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు బాండ్లీ ఇక్కడ పాత్ర పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. 1 2 3 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను. కరెక్ట్ 3 స్పూన్స్ కొలత అందాజాకి. చూడండి, ఆయిల్ ఉడికైతుంది, హీట్ అవుతుంది, ఆయిల్ కాగిపోయింది. నేను ఇప్పుడు మసాలా రుబ్బి పెట్టుకున్నాను. కొబ్బరి, ఇంకా జీడిపప్పు, చెక్కె, లవంగ, పట్టా, లవంగ, కొబ్బరి, జీడిపప్పు, ఇవన్నీ అల్లం వెల్లిపాయ ఇవి ముందే రుబ్బేసి పెట్టుకున్నాను మెత్తగా. ఇప్పుడు ఇది వేసేస్తున్నా. దీంట్లో ఒక ఆనియన్ కూడా వేసాను, అందులోనే మసాలాలో ఆనియన్ కూడా వేసాను. చూడండి, కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటుంది, మేము ఈ స్టైల్లోనే చేసుకుంటాం అనమాట. ఒక్కోసారి ఒక్కో టైప్ చేసుకుంటాం. ఈరోజు ఇచ్చేసి చూపిస్తున్నానండి. చూడండి, హీట్ అవుతూ ఉంది మసాలా. కొబ్బరి బాగా మెత్తగా రుబ్బేసుకొని ఫస్ట్, తర్వాత గోడంబి కూడా, జీడిపప్పు కూడా వేసేసుకున్నాను. క్యాషు కూడా నలిగిపోయిన తర్వాత ఆనియన్, అల్లం వెల్లిపాయ, చెక్కె, లవంగా, ఇంకా ఇవన్నీ వేసేసుకొని రుబ్బేసుకున్నాను అనమాట. టమాటో వేయలేదు, అది వేరే టైప్ చేస్తాం టమాటో వేసి. నెక్స్ట్ టైం ఇంకో టైప్ చేసి చూపిస్తాను. అయితే మష్రూమ్ అంతా బాగా కడిగేసి ఉడుకు నీళ్ళల్లో మళ్ళీ తీసి ఇట్లా కడిగి పసుపు వేసుకొని పెట్టుకున్నాను కొంచెము. ఇదో మష్రూమ్ పీసెస్ చేసి, తర్వాత మీల్ మేకర్ చూడండి నానబెట్టేసి పెట్టుకున్నాను దీంట్లో కొంచెం ఉప్పు వేసాను, నీళ్ళల్లో నానబెట్టుకున్నాను కొంచెం. ఇంకా ఇది కొంచెం కాగాలి మసాలా. ఈ మిక్సీ కడిగిన నీళ్ళలో కొంచెం మసాలాలో కొన్ని నీళ్ళు వేసుకున్నాను మిక్సీ లోపల. ఆ నీళ్ళే దీనికి వేస్తాను అన్నమాట. ఇంత 4 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్, చాలా. కొంచెం కొబ్బరి వాటిల్లో కూడా ఆయిల్ వస్తుంది కదా అనేసి 4 స్పూన్స్, చిన్న స్పూన్తో 4 స్పూన్స్ వేసుకున్నాను. ఇది బాగా దీంట్లో నూనెలో అన్నమాట. ఇది బాగా మసాలా వేగిపోయిన తర్వాత నేను మష్రూమ్ వేసుకుంటాను. చూడండి, మష్రూమ్ పీసెస్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, ఉడికిన నీళ్ళల్లో కడిగేసాను బాగా. కొంచెం నీళ్ళు వేస్తా, ఇంకా కొంచెం బాగా కాగుతుంది. దీంట్లో బాగా ఉడుకుతుంది అనమాట. ఇంకొంచెం నీళ్ళు వేసాను, లేకపోతే మాడిపోతుంది. జీడిపప్పు కూడా ఉంది కదా, అందుకోసం కొంచెం మాడిపోతుందని ఇంకా కొన్ని నీళ్ళు వేసుకున్న మసాలా వేగిన తర్వాత. టమాటో వేస్తే కూడా కొంత వేసుకుంటారు, అది వేరే టేస్ట్, వేరే మసాలాకి వేస్తాం. దీనికి ఇట్లా అనమాట. చెక్కె, లవంగ కూడా రుబ్బేటప్పుడే వేసేసుకున్నాం, అల్లం వెల్లిపాయ అన్నీ. ఇంకా కారం పొడి, ధనియా పొడి ఇది వేసిన తర్వాత వేస్తానన్నమాట. ఇంకా అయిపోయింది, కాగేసింది. అది అయిపోయినాక మష్రూమ్స్ వేస్తున్నా. చూడండి, మష్రూమ్ ఇట్లా బాగా కట్ చేసి పెట్టుకున్నా ఈ స్టైల్ లోపల. ఇప్పుడు వేసేస్తున్నా గిన్నెలో. ఇక్కడ పెట్టుకున్నా. కొంచెం ఉప్పు కూడా కొంచెం వేసాను, లైట్గా ఉప్పు. కొంచెం ఉప్పు దిగని కానీ కొంచెం ఉప్పు పొడి వేసాను, అందుకు కొంచెం నీళ్ళు ఊరినాయి అనమాట. ఉప్పు అంతే. ఇంకా చిటికెడు మళ్ళీ చూసి వేసుకోవాలి. దీంట్లో కూడా నేను మష్రూమ్లో కూడా ఉప్పు వేసి పెట్టుకున్నా. చూడండి, ఉప్పు వేసి నానబెట్టుకున్నా. ఇప్పుడు బాగా ఉబ్బినాయి మష్రూమ్స్ వేసుకున్నాం. ఫ్రై కూడా చేస్తాం మష్రూమ్స్, చాలా బాగుంటుంది. చూడండి, మష్రూమ్స్ వేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా కొంచెం స్క్వీజ్ చేసి వేయాలన్నమాట మష్రూమ్స్. ఇట్లా స్క్వీజ్ చేస్తే అప్పుడు ఆ వాసన అంతా పోయేస్తుంది, పచ్చి వాసన అంతా. చూడండి, ఇట్లా నీళ్ళు ఉప్పు వేసాను కదా, అట్లా. అప్పుడు మీకు ఆ మష్రూమ్ స్మెల్ రాదనమాట. కొంచెం పచ్చి వాసన అదంతా పోతుంది, మష్రూమ్ వాసన. ఇది మీల్ మేకర్ వాసన, మీల్ మేకర్ స్మెల్ కొంచెం పోయేస్తుంది అన్నమాట. ఇట్లా చూడండి, అన్నిట్లనే స్క్వీజ్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. వేస్తూ ఉండొచ్చు. ఈ రెండు కాంబినేషన్.
ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. నేను ఈసారి అయితే వేయలేదు, వేరే టైప్ చేస్తాం ఇట్లా అని చెప్పేసి ఈసారి ఆలుగడ్డ నేను వేయలేదు, టమాటో కూడా వేయలేదు అనమాట. మా స్టైల్ ఇది. ఒక్కోసారి నార్త్ ఇండియన్ స్టైల్ కూడా, అంటే వాళ్ళు అన్నీ గోడంబి కూడా వేసేసుకుంటారు ఉబ్బుకొని, నేను కూడా అలానే వేసేసాను. ఈరుల్లి, గోడంబి, కొబ్బరి కొంచెం వేసాను అంతే. చూడండి ఉడుకుతూ ఉంది మసాలా. కొంచెం నీళ్ళు వేసుకుంటాము. ఈ మిక్సీ కడిగాను చూడండి, ఆ నీళ్ళు దీనికి వేసేసుకుంటున్నాను. మసాలా వేస్ట్ అవ్వకుండా ఆ మిక్సీ కడిగిన నీళ్ళు వేసేసి, ఇంకొంచెం పడితే నీళ్ళు వేస్తూ ఉన్నా, వేసేసాం ఇప్పుడు. ఎందుకంటే ఉడకాలి కదా, మష్రూము, మీల్ మేకర్ అన్నీ ఉడకాలి, అందుకోసమని. ఉడుకుతూ ఉంది చూడండి, తీసేస్తాం. ఇంకా ఉప్పు కొంచెము మీల్ మేకర్కి వేసుకున్నాను, కొంచెము మష్రూమ్ కడిగేసి పెట్టినప్పుడు కొంచెం వేసి పెట్టుకున్నాను. కడిగేసి పెట్టిన తర్వాత అందుకు చూసుకొని ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని చిటికెడు మాత్రం వేసాను అప్పుడు. ఇప్పుడు చూసుకొని ఉప్పు అది వేసేస్తాం. ఇప్పుడు గల్లుప్పులే వేయవచ్చు, కల్లుప్పు వేసేస్తాను, కరిగిపోతుంది దీంట్లో. ఇప్పుడు కారం పొడి పెట్టుకున్నా చూడండి, కారం పొడి, ధనియా పొడి రెండు వేస్తాను. కొంచెం అది ఇంకా ఉడకాలి, కొంచెం అయిన తర్వాత నేను ఇది వేసేస్తాయి రెండు. తర్వాత ఉప్పు, ఇంకా బాగా ఇది అవ్వాలి. కొత్తమని ఉడికిన తర్వాత ఇది వేసేసుకుంటాం, కారము, ధనియా పౌడర్ అంతే. ఇంకా జీరా పౌడర్ ఏమి వేయకూడదు, ఉట్టి కారము, ధనియా పౌడర్ వేస్తాను అనమాట. ఉప్పు 3 వేసేసుకొని మూత పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటే కొంచెం తొందరగానే ఉడికిపోతుంది. ఎందుకంటే మీల్ మేకర్ కూడా నానబెట్టి పెట్టాను, మష్రూమ్ కూడా ఉడుకు నీళ్ళల్లో కొంచెం బాయిల్ అయ్యే నీళ్ళల్లో కడిగాను, కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది అనమాట. ఇంకా ఉడుకుతూ ఉంది, కొంచెం బాయిల్ అయిన తర్వాత వేసేస్తాం అది. ఇంకా బాయిల్ అవుతూ ఉంది. నేను ఇప్పుడు కారం వేస్తాను చూడండి. కారము 1 స్పూన్ వేసుకుంటున్నా. ఇంత కావాలన్నోళ్ళు ఇంకా మళ్ళీ కావాలంటే వేసుకోండి, మాకైతే 1 స్పూన్ సరిపోతుంది, లేదంటే కొంచెం వేస్తే కూడా సరిపోతుంది. ఇది ఒక చిటికెడు వేస్తూ ఉన్నా చూడండి, ఇంత వేసుకుంటున్నాం. మళ్ళీ అయినాక ధనియా పౌడర్ వేస్తున్నాను, 1/2 స్పూన్ ధనియా పౌడర్. ఈ రెండు బాగా మిక్స్ చేసేయాలి. నేను మష్రూమ్లోనే కొంచెం పసుపు వేసేసాను, ఇప్పుడు వేసే పని లేదు. చూడండి మీల్ మేకర్ ఎంత బాగా చాలా బాగా నేను పెద్దగా అయినాయి చూడండి, ఇట్లా చాలా ఉబ్బినాయి అనమాట నానబెట్టి పెట్టినందుకు. తర్వాత నేను ఉప్పు వేసేస్తానండి, 1 స్పూన్ వేసుకుంటాము ఉప్పు. ఎందుకంటే వాటిల్లోనూ కొంచెం ఉప్పు వేసాను, అయినా ఇంత వేసుకుంటే ఇంత పడుతుంది. 1 స్పూన్ కావాలంటే చూసి వేసుకోండి, తక్కువ అయితే పర్వాలే కానీ ఎక్కువ అయితే కష్టం అనమాట. ఈ 1 స్పూన్ సరిగ్గా సరిపోతుంది అనమాట దీనికి, అంతే. చూడండి ఇట్లా. టమాటో కూడా కావాలంటే వేసుకోవచ్చు దీనికి, నేను ఈసారి వేయటం లేదు, టమాటో వేయలేదన్నమాట ఈసారి. ఇంకా వేరే మసాలా చేస్తాం, దాంట్లో టమాటో వేస్తాం. దీనికి టమాటో అవసరంలే, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ టేస్ట్కి తగ్గ. చూడండి ఉడుకుతూ ఉంది ఇది, అంతే. అన్నీ వేసేసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర సొప్పు మాత్రము కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్ దింపే ముందు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటాయి. కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం దింపటానికి ఒక 5 నిమిషాల ముందు వేసేసుకొని అప్పుడు దింపేస్తే చాలా బాగుంటుంది. ఆఫ్ చేసేస్తే స్టవ్. చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం ఉడకాలి ఇది. ఆ తర్వాత ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఇంకో 5 నిమిషాలు ఉంచి ఆఫ్ చేసేస్తాము, అంతే. గ్రేవీ రెడీ అయిపోయిందండి. మష్రూమ్ మీల్ మేకర్ గ్రేవీ రెడీ. ఇది చాలా బాగుంటుంది.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీకి, పూరీకి, దోశకి, అన్నానికి అన్నిటికీ బాగుంటుంది. బాగా చూడండి, తొందరగానే మష్రూమ్ కూడా తొందరగా ఉడికిపోతుంది. చాలా బాయిల్ చేసేసి నీళ్ళు దాంట్లో కడిగాను కదా, కొంచెం ఒక 2 minutes అట్లా ఉంచేసాను. తర్వాత కడిగి పారిపోసాను నీళ్ళు. కొంచెం నీళ్ళు వేస్తాను. ఇంకా చూడండి, ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. అది క్యాష్యూ వేసాం కాబట్టి అది బాగా ఈడ్ చేసేసుకొని చల్లారేటోడికి అది గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకు చూసుకొని నీళ్ళు వేసుకోవాలన్నమాట. రాను అది ఈడ్చుకుంటూ ఉంటుంది మసాలాని అన్నీ గట్టి దగ్గరికి అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. చూడండి, బాగా ఉడుకుతూ ఉంది కొత్తమని. ఇంకా కొత్తిమీర చొప్పు వేసుకుంటాం. ఇంకొంచెం ఉడికేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని మీకు లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేస్తాం. అంతే, ఆఫ్ చేసేస్తాం అంతే. ఇదేనండి ఈరోజు గ్రేవీ. మష్రూమ్ మీల్ మేకర్ గ్రేవీ రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. మా స్టైల్లో మాకు తెలిసిన వంటలు ఇక్కడ చేసి చూపిస్తామండి. అన్నీ మాకేం తెలుసో అన్నీ చేసి చూపిస్తామండి వంటలు. చూడండి, ఉడుకుతూ ఉంది. ఇంకొంచెం ఉడికేసిన తర్వాత కొత్తిమీర వేసేసి నేను ఆఫ్ చేసేస్తానండి. అంతే. ఈరోజు ఇది మాది గ్రేవీ, లంచ్ గ్రేవీ అన్నమాట. మష్రూము మీల్ మేకర్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంకా చూపిస్తాను. అంతేనండి. థ్యాంక్ యూ. చూడండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా వేసేసాను. చూడండి, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసాను. ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు. అయిపోయిందండి గ్రేవీ.